పెద్ద నోట్ల రద్దీ కామన్ పీపుల్ కే కాదు పార్టీ ఆఫీసులపై కూడా పడింది. నేతలు కార్యకర్తలు ఆఫీసుల వైపే చూడటం మానేశారు. పెద్ద నోట్లు మార్చుకునేందుకు బిజీగా ఉండటంతో పాటు పార్టీ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివ, ఓవర్ టు యు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపైన పడింది. అయితే రాజకీయ పార్టీల కార్యాలయాల మీద ఏ విధంగా పడింది? నిత్యం రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి రాజకీయ పార్టీల రాష్ట్ర కార్యాలయాలకు వచ్చే నాయకులు వస్తున్నారా? వాళ్ళపైన కూడా ఈ ప్రభావం పడిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. తెలంగాణ భవన్ లో మామూలుగానే చాలా తక్కువ మంది లీడర్లు వస్తుంటారు. అధికార పార్టీ కాబట్టి అధికారం అంతా పార్టీ కార్యకలాపాలన్నీ సెక్రటరియట్ లో కేంద్రీకృతమై ఉంటాయి కాబట్టి లీడర్లందరూ అక్కడికి వెళ్తుంటారు. ఒకసారి చూద్దాం పార్టీ ఆఫీస్ లో ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ మెయిన్ ఎంట్రన్స్ హాల్లో ఉన్నాము. ఈ హాల్ ఎంత ఖాళీ ఉందో మనం చూస్తున్నాము. మామూలుగా అయితే ఏదైనా కార్యక్రమం జరిగితే ఇక్కడ కాళ్ళు తీసి కాలు పెట్టేందుకు కూడా ప్లేస్ మనకు కనబడదు. మనం ఇంకా ముందు చూడొచ్చు. మామూలుగా వివిధ జిల్లాల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల నుంచి ఎవరెవరు కార్యకర్తలు, లీడర్లు ఎప్పుడు తెలంగాణ భవన్ కు వస్తూ ఉంటారు. వివిధ పనుల మీద హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు కూడా రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయానికి వచ్చిపోతుంటారు. మనం చూస్తున్నాం, వరండా చూస్తున్నాము. ఆ వరండాలో కూడా కనీసం ఎవరు లీడర్లు కానీ ఎవరు కనబడలేదు. కేవలం తెలంగాణ భవన్ సంబంధించిన సిబ్బంది మాత్రమే తెలంగాణ భవన్ లో ఉన్నారు. వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. మామూలుగా రెగ్యులర్ గా వచ్చే లీడర్లు కానీ ప్రత్యేకంగా పనుల మీద వచ్చే లీడర్లు ఎవరు కూడా ప్రస్తుతం మనకు తెలంగాణ భవన్ లో కనిపించడం లేదు. ఈ పెద్ద నోట్ల రద్దు ప్రభావం తెలంగాణ భవన్ పైన కూడా పడిందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉన్నాం. ట్రస్ట్ భవన్ లో ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. కార్యకర్తలు, ఇతర నేతలు వస్తూనే ఉంటారు. కానీ ప్రస్తుతం మాత్రం చాలా ఖాళీగా కనిపిస్తుంది. ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇండియా ట్రస్ట్ భవన్ లో ఇలాంటి పరిస్థితి ఉంది. మరోవైపు టీడీపీలో గత కొన్ని రోజులుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా జరుగుతుంది. దాని మీద ఎలాంటి ప్రభావం పడింది, ప్రస్తుతం సభ్యత్వ నమోదు పైన ఈ పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. తెలంగాణలో మొత్తం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 15 లక్షల టార్గెట్ తీసుకొని మేము పనిచేస్తున్నాం. అయితే వాస్తవంగా ఇప్పటికే మేము అనుకున్న రీచ్కి చేరాల్సిన అవసరం ఉండే. కానీ హైదరాబాద్ సిటీలో, మెదక్ జిల్లాలో మాత్రం ఈ 100 రూపాయల నోట్లు లేకపోవడం వలన చిల్లరతో చాలా ప్రభావం పడ్డది. మేము సభ్యత్వం ఇంటికి వెళ్తే, సార్ మీరు 500 రూపాయలు ఇస్తాం, 400 మాకు ఇస్తారా అంటుండ్రు. కాబట్టి ఏంటంటే ఇది ప్రభావం మాత్రం మొత్తం ఉంది. దాంతోనే మా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా కొంచెం వెనుకంజ వేయడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇది ప్రభావం ఉంది. మంచి నిర్ణయం అయినప్పటికీ ప్రభుత్వం దీని మీద ముందు చూపుతోనే కొంత ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉండే. బ్యాంకులు కానీ, లేకపోతే ఏటీఎంస్ కానీ, ఇవన్నీ కానీ. ఇప్పుడు తెలంగాణ స్టేట్ వైడ్ గా ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. టీడీపీ ఆఫీస్ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా స్థానిక నేతలు కావచ్చు, వాళ్ళు కూడా రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. భవన్ కూడా కొద్దిగా ఖాళీనే కనిపిస్తుంది. అట్లేం లేదు, కొంచెం నష్టం మాత్రం జరుగుతూ ఉంది. మా సభ్యత్వం అనుకున్న రేంజ్ లో రాకపోవడం నాకు కారణం. కాబట్టి ప్రభావం మాత్రం ఉంది. మంచి నిర్ణయం. 500, 1000 రూపాయల నోటు రద్దు చేసిన పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యాలయం ఇది. రాష్ట్ర కార్యాలయం మనం హాల్లో ఉన్నాము. హాల్ అంతా కూడా ఖాళీగా కనిపిస్తుంది. మనం ఒక రూమ్ చూడొచ్చు. కనీసం ఈ నేతలు ఎవరు లేకపోవడంతో బీజేపీ పబ్లిసిటీకి సంబంధించిన మెటీరియల్ ఆఫీస్ ఇది ఎప్పుడు ఓపెన్ ఉండేది, ఇది కూడా తాళం వేసుకుని. ఇంకా మరోవైపు మనం ఎవరైనా సరే రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు కానీ, ఇతర పనుల మీద ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ కానీ ఇతర లీడర్లను కలిసేందుకు వచ్చే వాళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తారు. మనం వెయిటింగ్ హాల్లో ఉన్నాం కాబట్టి ఆ చైర్లు కూడా మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే లీడర్ల కోసం వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తారు. ఇబ్బంది మినహా లీడర్లు, కార్యకర్తలు, ఇతర పనుల మీద బీజేపీ కార్యకర్తలు ఎవరైనా వచ్చినా బీజేపీ ఆఫీస్కి వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఇక మనం ఇక్కడ ఒక రూమ్ చూస్తున్నాము. ఇది మీడియా కాన్ఫరెన్స్ హాల్. ఇది ఇక్కడ కనీసం రోజుకు 2-3 ప్రెస్ మీట్లు జరుగుతూ ఉండేది. కానీ గత 4-5 రోజులుగా ప్రెస్ మీట్స్ లేవు. ప్రెస్ మీట్ పెట్టే లీడర్లు కూడా లేరు. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్. ఎప్పుడు నిత్యం ఇక్కడ కిటకిటలాడుతూ ఉంటుంది. పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలంతా ఇక్కడికి వస్తుంటారు. ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతుంటారు. వాళ్ళ కోసం వేచి చూసే మీడియా ప్రతినిధులు ఉంటారు. కానీ గత 4 రోజులుగా ఇక్కడ మీడియా ప్రతినిధులు లేరు.
కనీసం మీడియా ప్రెస్ మీట్ పెట్టేందుకు వచ్చే నేతలు, వాళ్ళ వెంబడి వచ్చే లీడర్లు ఎవరు కనబడడం లేదు. పార్టీ అధికార ప్రతినిధులు కానీ, పార్టీ రాష్ట్ర స్థాయిలో ఉండే లీడర్లు కానీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు, తర్వాత వివిధ జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, జిల్లా క్యాడర్కి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరు వచ్చినా కూడా ఇక్కడున్న ఈ రూమ్ లో ఉంటారు. ఈ రూమ్ లోనే వాళ్ళకి సంబంధించిన కార్యకలాపాలను చూసుకుంటారు. ప్రస్తుతం ఈ రూమ్ కూడా మొత్తం ఖాళీగానే కనిపిస్తుంది. ఈ రూమ్ లో అటువంటి లీడర్లు ఎవరు కనబడడం లేదు. మొత్తానికైతే ఈ చిల్లర ప్రభావం ఏదైతే పార్టీ నిర్ణయం తీసుకుందో ఆ పార్టీ కార్యాలయం పైన కూడా స్పష్టంగా కనబడుతుంది. పార్టీ కార్యాలయం అంతా ప్రస్తుతం బోసిపోయి ఉంది. ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ లో ఉన్నాము. గాంధీ భవన్ లో చూడొచ్చు మనం ఎప్పుడు ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి కార్యకర్తలు ఎప్పుడు గాంధీ భవన్ కు లీడర్లు ఉన్నా లేకున్నా వస్తుంటారు. కానీ ఈ 4 రోజులుగా గాంధీ భవన్ కి కార్యకర్తలు రాలేకపోతున్నారు. జిల్లాల నుంచి, మండలం నుంచి ఎవరు రాలేకపోతున్నారు. మనం ప్రస్తుతం గాంధీ భవన్ సంబంధించిన హాల్లో ఉన్నాం. హాల్లో ఎప్పుడు లీడర్ల కోసం వెయిట్ చేసే కార్యకర్తలు ఎప్పుడు మనకు కనిపిస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ బ్యాన్ అయిన తర్వాత, పెద్ద నోట్లు బ్యాన్ తర్వాత అటువంటి కార్యకర్తలు ఎవరు రావట్లేదు. కార్యకర్తలందరూ కూడా వాళ్ళ సొంత గ్రామాల్లో, సొంత మండలాల్లో, సొంత జిల్లాల్లో వాళ్ళకున్న కొద్ది మనీని, కొద్ది అమౌంట్ను చేంజ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు కూడా పార్టీ కార్యాలయానికి, ఈ ఇప్పుడున్న టైంలో పార్టీ కార్యాలయానికి వచ్చే పరిస్థితి లేదు. ఇంకా మనం పోర్టికో ఒకటి చూస్తున్నాం. ఈ పోర్టికో మొత్తం చాలా బిజీగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పోర్టికో మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. ఎవరు చూద్దామంటే కూడా ఎవరు మనుషులు లేరు. మొత్తం దాదాపు ఇక్కడ ఒక 10 రూములు, ఇక్కడ ఒక 10 రూములు, 20 రూములు మనకున్నాయి. 20 రూముల్లో 20 మంది లీడర్లు ఉంటారు. వాళ్ళ కోసం వచ్చే కార్యకర్తలందరూ ఎప్పుడు ఈ పోటీకో అంతా కూడా చాలా బిజీగా ఉంటుంది. కానీ గాంధీ భవన్ స్టాఫ్ తప్ప గాంధీ భవన్ కు వివిధ పనుల మీద వచ్చే వాళ్ళు కానీ, లీడర్లను కలిసేందుకు వచ్చే కార్యకర్తలు గత 4 రోజులుగా రావట్లేదు. మనీ విషయంలో ప్రభుత్వం చేసిన విధానం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ప్రజలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లాలకి వెళ్ళి హైదరాబాద్ కు రావాలంటే కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు 1 వీక్ వెళ్ళి కార్యకర్తలు కూడా హైదరాబాద్ కు వస్తలేరు. చాలా స్తంభించిపోయింది. బిజినెస్ పీపుల్ స్తంభించిపోయినరు. కార్యకర్తలు, ప్రతి కామన్ మ్యాన్ అండ్ చిన్న పెద్ద అందరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ విధానం చాలా తప్పు. దీన్ని ఇమీడియట్ పునరాలోచించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్ద నోట్లను రద్దు చేస్తూ పీఎం మోడీ చేసిన ప్రకటన కేవలం సామాన్య జనంపైనే కాదు, రాజకీయ పార్టీల కార్యాలయాల మీద పడింది. కార్యాలయాలకు రెగ్యులర్ గా వచ్చే కార్యకర్తలు లేక అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. కెమెరామెన్ అశోక్ రెడ్డితో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.